నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష పదవిపైన ఉత్కంఠ నెలకొంది. యువతకే ఈ పోస్టు కన్ఫర్మ్ అంటూ వార్తలు రావడంతో ఆశావాహుల జాబితా ఓ రేంజ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన ఎలా ఉందన్న దానిపై ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారట. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశంలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనబడుతోంది. యువత ఆలోచనను వినియోగించుకునే విధంగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంలో మంత్రులు సైతం యువతకే ప్రాధాన్యత కల్పించారు. దీంతో తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష పదవిపై తీవ్ర ఉత్కంఠ నెలకొందట. తిరుపతి ఎంపీ సీటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 ప్రాంతాల నుంచే ఒకరిని అధ్యక్ష పదవి వరించనుంది. మొన్నటిదాకా ఈ పదవిలో ఉన్నారు నరసింహ యాదవ్. అయితే ఆయనకు యాదవ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో తిరుపతి ఎంపీ అధ్యక్ష పదవికి డిమాండ్ పెరిగింది. రెండు రోజుల క్రితం తిరుపతిలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్లమెంట్ ప్రధాన కమిటీ, అనుబంధ కమిటీలు, సాధికారిక కమిటీలతో సమావేశం నిర్వహించారు మంత్రి సవిత. తిరుపతి పార్లమెంట్ టీడీపీ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎంతో మంది ఆశావహులు తమ బయోడేటాలను పార్లమెంటరీ కమిటీకి సమర్పించారు. ఇందులో పార్టీ సీనియర్ నేత మబ్బు దేవనారాయణ రెడ్డి, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఎన్టీఆర్ కుటుంబానికి అతి సన్నిహితుడిగా ఉన్న శ్రీధర్ వర్మ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్టీ రామారావు కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ రాజు కుటుంబం టీడీపీకి పనిచేస్తోంది. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నప్పటికీ శ్రీధర్ వర్మకు ఎటువంటి పదవి ఇవ్వలేదు. రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్గా ఆయన అందరికీ సుపరిచితుడు. ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మబ్బు దేవనారాయణ రెడ్డి తిరుపతిలో బలమైన నాయకుడు. ఆ సామాజిక వర్గంలో ఆయనకి గట్టి పట్టుంది. అందరితో కలివిడిగా ఉండే వ్యక్తిగా మంచి పేరుంది. ప్రధాన ఎన్నికల్లో అలాగే డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా కూడా ఆయన తనదైన శైలిలో రాజకీయ చతురత ఉపయోగించి డిప్యూటీ మేయర్ పదవి కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం కూడా చదువుకున్న వ్యక్తి, లోకేష్కి అతి సన్నిహితుడు. ఇలా ఎవరి లెక్కలు వారికున్నాయి. ఇదంతా ఒకటైతే తిరుపతి జోన్ 4 మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ పేరు బలంగా వినిపిస్తోందట. జిల్లాలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, నేతలు శ్రీధర్ వర్మ పేరును కమిటీ సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన ఆశావహుల జాబితాను అధిష్టానం పరిశీలించిన తర్వాతే నిర్ణయం రానుంది. అంతేకాదు ఇప్పటికే పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల విషయంలో పార్టీ కేడర్ చాలా అసంతృప్తిగా ఉన్నారట. దీనిపై కూడా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.